వీళ్ళందరూ మన శ్రీనివాసాచార్యులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అందరికీ నమస్కారము. ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు పార్లమెంటు ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ నడుస్తా ఉంది. ఎంపీ ఎలక్షన్ నడుస్తా ఉన్నప్పుడు బయటకూరు వచ్చి నన్ను చేయించి పెట్టిండేది అంటే 2003 కాబట్టి 2023 వరకు 20 ఏళ్ళు అయినట్టునే బయటకూరు నన్ను చేయించి పెట్టిండేది. ఓటు తక్కువ వచ్చిండేది మనకి. కరెక్టేంపా? కరెక్టా లేదా? 23లో వచ్చిన 20 ఏళ్ళు నన్ను కాపాడినారు మీరు. 20 ఏళ్ళు కాపాడి 23 సంవత్సరాలు ఏడకొచ్చి మ్యామారినారు మీరు. అంతా చెప్పిన వాళ్ళు మాటిని నమ్మినారు. మా సూర్యన్న ఏదో సూర్యన్ ఏడపాయా ఉన్నాడు సూర్యన్ ఉన్నాడు సూర్యన్ ఉన్నాడు, మళ్ళీ గాంధీ ఉన్నాడు. వీళ్ళంతా వెనకనే కూకుంటారు, అంతా ఉన్నారు ఆరాంగా జాగలేదని. 23 ఏళ్ళ చరిత్రలో 23లో 20 ఏళ్ళకి మీరు నాకు ఓట్లు తక్కువ వేసినారు ఈయన కాంగ్రెస్ పార్టీకి. కానీ యాపొద్దు యావదే ఒక మనిషికి తొందర చేసిండేవాడు కాదు, నేను ఒక మనిషికి మోసం చేసిండేవాడు కాదు. సీగిటీకి నా చేయిపోయిన కలుస్తూ ఉంటే కానీ కొందరు జనాలు ఏం చేసి కొడతారు సీటీని, కానీ నేను సీటీని కొట్టను అని ఊపుతాను ఇట్లా. ఏమిటికి అంటే అది పోనీ అవతలకి 2 అర్థాలు ఉన్నాయి దాంట్లో. అది అవతలకే పోతుంది ఊపితే, ఇట్లా పొడితే మీద దాని ముళ్ళేమన్నా మనకు లోపలికి పోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. 2 ఉన్నాయి దాంట్లో. నేను అట్లా ఒక సీటీని కూడా ఒక మాట అట్లా కొట్టేవాడు కూడా కాదు నేను. ఆ రీతిలో ఈ పొద్దు ముల్బాగల్ తాలూకు 20 ఏళ్ళు నేను మీరు సేవ చేసుకొని వస్తుంది. నేను 20 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ళు నేను చేసిండే సేవ యా ఊర్లో దేవస్థానం కట్లా, యా ఊర్లో హాస్పిటల్కి ఇలా, యా ఊర్లో శబరిమలకి పోలా, యా ఊర్లో ఓం శక్తికి పోలా, యా ఊర్లో అమ్మ భగవానికి పోలా. ఎవరన్నా చెప్పడం మా ఊర్లో లేదని చూద్దాం. ఎవరన్నా ఎన్ని ఏళ్ళు నేను శబరిమల కోసం అప్పించింట, ఎన్ని ఏళ్ళు ఓం శక్తికి అప్పించింట, ఇన్ని ఏళ్ళు 16 ఏళ్ళు నేను చేసిండే సేవ మీరు ఒకే ఒక నిమిషంలో ఒకసారి ఎవరో బస్సులు పంపించారు. అట్లా మీరు ఓట్లు వేసేసుకొని కాపాడుకుంటారే. ఇప్పుడు గవర్నమెంట్ ఉందా? వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసేకైతుంది. మేము ఇప్పుడు 400 కోట్లు డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం కోలార్లో. అయిపోతుంది. మీరు వచ్చి రోడ్లు చూడంట ఎట్లా నడుస్తూ ఉంది, ఏం నడుస్తూ ఉంది, అదే నడుస్తూ ఉందా. ఈ రోడ్ నేను ఆపరేషన్ రోడ్ గ్యాప్ ఉందా? ఒడ్డిపల్లి ఇంకా ఒకే కింద పండు మీద కొత్తూరికి ఒకే రోడ్ వేసింది. ఏమే అన్నా రెడీనా? గ్యాప్ ఉందా? రోడ్ వేసింది వంద ఆట ఇంకా ఇటు వరకు వేసింది. మేము అంత వేసిన నేను ఆపద ఏం రోడ్ వేసినా అవే ఉన్నాయే. కానీ ఈ పొద్దు వరకు దీనికి వచ్చి పెయింట్ ఇక్కడ పోయినా నేను వేసిందే రోడ్ ఆపద ఇంకా ఉండేది. ఇక్కడ అట్లా డెవలప్మెంట్ చేసిన, ఎన్ని ట్యాంకులు కట్టించిన, స్కూల్ రూములు కట్టించిన, దేవస్థానాలు చేసిన, ఎన్ని దేవస్థానాలకు సహాయం చేసిన, ఎన్ని హాస్పిటల్కి సహాయం చేసిన, రాజకీయంగా వైయక్తికంగా అన్నింటిలోనూ నేను యాపద్దు ఈ తాలూకు జనాలు నిడిచిలే. మీ అండకి యాపద్దు మీ చెప్తాను, నిన్ను అండగానే నిలబడుకొని ఉంటా. ఇదే మాట పైన చదివి కూడా నేను చెప్తే మా ముస్లిమాన్ బాంధవులు చెప్పింటే నేను సార్ మీకు యాపత్తున్నా మీ అండగా నిలిచిండేది ముస్లిమాన్ బాంధవులకు ఏమన్నా గేట్లో నిలిచిండేది అంటే నంబర్ 1 నాలంబూర్ సీజన్, నంబర్ 2 కొత్తూరు మందిలో నిలిచేది ముస్లిమాన్ బాంధవులు కూడా నేను చెప్పింటే ఈ కొత్తూరుకు అదే తర ఉన్నాం. మా బ్లాక్ అమ్మన్న మీకంటే ఇద్దరు వచ్చేది వాళ్ళు యాపత్తు వాళ్ళు అంతే నేను అంతే జతలోనే కాసుకొని జతలోనే ఉంటాం మేము యాపత్తును. అదే నేను యాపత్తు మరిచేలా నాకు మంచి చేసిండేవాడిని యాపత్తు నేను మరువును. ఈ మధ్య కొత్తూరు మంది కర్ణాటకలో తెలుసుంటే విజయవాడకు పోతే నన్ను నిలబడుకొని రోడ్లో పట్టుకొని ఫోటోలు దిగుతారు. మైసూరుకు పోతే నన్ను నిలబడుకుంటే ఫోటోలు దిగుతాను. భోజనం తింటా ఉంటే షూమక్కకు పోతే ఏడో హోటల్లో భోజనం తింటే ఫోటోలు దిగుతారు. బెల్గాంలో నా దగ్గర ఫోటోలు దిగుతారు. ఆ పిక్స్ పెట్టినదంతా ఈ ముల్బాగల్ తాలూకు జనాలు వేరే వాళ్ళు కాదు. మీరే నన్ను గుర్తించింది, మీరే నన్ను పెంచింది. ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. ఎవరు వాళ్ళ ఊరికి జనాలు తెలిసేలా, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేలా. మనం చాలా తక్కువ ఉన్నా కర్ణాటక లెవెల్లో తెలిసేట్లు చేస్తారు కదా మీరు. దీనికన్నా ఏమై ఆస్తి కావాలా? దీనికన్నా ఏమి ఆస్తి కావాలా? ఈ ఆస్తి చాలదా? ఈ జనాలు ఉండే చాలదా? ఈ ఆస్తి చాలదా మనకి? ఈ ఆస్తినే శక్తివంత ఆస్తి. వేరే ఆస్తులంతా శక్తి కాదు, ఇవే శక్తివంత ఆస్తులు మనకి. ఈ పొద్దు జేడీఎస్ బీజేపీ ఇద్దరు బాయ్ ఒకటైపోయినారు. ఇద్దరు ఒకటైపోయినారు కదా, జేడీఎస్ బీజేపీ ఒకటైపోయినారు. ఇది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఏం తెలుస్తామా మీకంతా? జేడీఎస్ అంటే సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే మా దగ్గర జాతి నీతి భేదం ఏమీ లేదు, మేమందరూ ఒకటే అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము హిందూస్ ఉంటారు. మేమేమే పాకిస్తాన్కి వచ్చినామా? మేము హిందువులు కదా. మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినామా? మేమేమి హిందువులు కదా. మేము హిందువులే. కానీ జేడీఎస్ పై వాళ్ళ జతలో చేరి, సెక్యులర్ వాళ్ళు పోయి కోమువాది వాళ్ళ జతలో చేరి ఈ అపవిత్రం అయిపోయింది. ఇది అపవిత్రం అయిపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. 3 తీసుకుంటారు సీట్లు వాళ్ళు జేడీఎస్. ఒక తెల్లనాము, ఈ పక్క ఒక తెల్లనాము, సెంటర్లో ఎర్రనాము. 3 నామాలు.
3 సీట్లు, హాసను, మండ్య, కోలార్ 3 తీసుకుంటాడు. 3 నామాలు కరెక్ట్గా సరిపోయింది. అది 3 నామాలు సరిపోయింది. కానీ ఇప్పుడు కుమార్ అని అంటాడు ఒక మాట, పెద్దోడు కుమార్ అన్న 2 సీట్లు సీఎం అయిండేవాడు. ఆయన వీళ్ళు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆడబిడ్డలు వచ్చేసి దావు తప్పైనారు ఉంటారు. ఇది న్యాయమేపా? అవునప్పా. ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ నిగానే వాళ్ళ అప్పు ప్రధానమంత్రి అయింది కూడా, అది కూడా తెలుసు. కానీ ఒకటి మా ఆడబిడ్డలు దావు తప్పినాడు ఉంటారు కుమారస్వామి. మీరు టీవీలో అంతా చూసినారు కదా, స్ట్రైక్లు అయితే ఉండేది. ఆ మాట అనొచ్చునా? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. పైన సతి ఏమన్నా ఈ మాట నేను చెప్పుడు కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్ గా మొదలే దాన్ని సారీ అడిగేసి చెప్తా. మన అంబరీష్ అన్న, మన కర్ణాటక ఫిల్మ్ మేకర్ అంబరీష్ అని ఎట్లా వాడు, ఆయన అంబరీష్ అన్న పెండ్లాం ఎలక్షన్ నిలిచింటే ఆపదు వాళ్ళ అన్న రేవండి అంటాడు. ఏమంటాడు? అనేక అయ్యేలా నాకు ఆ మాట, ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయనకి ఎలక్షన్ కావాలన్నా, ఇది అవసరమా అని ఉత్తరం చెట్టుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా పొంగబట్టుకోబా ఎలక్షన్కి క్లీనా ముగిసినా. అట్లా పైన సతి వాళ్ళ అన్న మాట్లాడా, ఈ సతి తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడబిడ్డ పైన గౌరవం, మర్యాద, ప్రీతి, విశ్వాసం ఉండాలి. అవంతా మాట్లాడేంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, కొట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. కానీ ఆడబిడ్డల గురించి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడేది అంత పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఈ పొద్దు కర్ణాటకలో 20 సీట్లకైనా పైన గెలుస్తాం. 20 సీట్లకైనా పైన గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 20 సీట్ల పైన గెలుస్తాం. ఈ పొద్దు మన చేయకూడదు. ఈ దేశంకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు అడగచ్చు మమ్మల్ని. ఈ దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పక్షము. అప్పుడు బీజేపీ లేనే లేదు. బీజేపీ ఇప్పుడు మీద బీజేపీ పార్టీనే లేదు. అప్పుడు జేడీఎస్ పార్టీనూ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టీవీ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టెలిఫోన్ తెచ్చా. ఈ కాంగ్రెస్ ఈ దేశానికి వచ్చేసి ఇంటర్నెట్ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి కారం తెచ్చా. అన్నీ తెచ్చా. కానీ రైతులకు ఎంతో సపోర్ట్ చేసుకోవచ్చా? వీరేం 10 ఉండి వీరేం చేసిండేదే 1,65,000 కోట్లు అప్పు చేసింది. అది మాత్రం మన పైన కరెక్ట్గా చేసినారు. 1,65,000 165 లక్షల కోట్లు. నేను లక్ష ఇట్లా ఉల్టా చెప్పేస్తే 165 లక్షల కోట్లు అప్పులు చేసినారు అంతే. వీళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు 60 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిన 40 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు అప్పులు చేసినాయి. వీళ్ళు 10 ఏళ్ళకి 1,65 లక్షల కోట్లు అప్పులు చేసేసి మనం ఇందంతా చేసినారు. కానీ ఈ పొద్దు 174 lakh crores అప్పు చేసేసినారు మన పైన. కానీ ఇదంతా చేసి పెట్టారు అంటే నేను ఒకటి అడుగుతానప్ప వాళ్ళని. ఈ పొద్దు గాడీలు ఫ్యాక్టరీలు చేసేవాడు వాడు రేట్ పెట్టుకుంటాడా? ఇప్పుడు అమ్మా నువ్వు ఫోన్ తీస్తూ ఉండవు, వీడియో చేస్తూ ఉండవు, నీ ఫోన్ రేట్ నువ్వు కొనిండేదే కదా, దానికి ఒక రేట్ ఉంటుంది కదా. నువ్వు కమ్మలు తీసుకుంటావు ఒక రేట్ ఉందా, ఒక స్టిక్కర్ తీసుకుంటావు ఒక రేట్ ఉందా? ఎందుకు రైతు పండిండే దానికి ఒక రేట్ లేదు? టమాటా కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ, ఏమిటికే కానీ రేట్ ఉందా? ఎందుకు మా రైతు ఆ రేటు పెట్టుకోకూడదు? మా రైతు చేసింది అట్లా పంటగా, రైతు పంటకి ఆ రైతుకి ఏం ఖర్చు పడితే ఆ రైతు ఏం చేసినాడు ఆ రైతుగా రేట్ ఫిక్స్ చేసే అధికారం ఆ రైతుకే రావాలంటే ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలా. కాంగ్రెస్ పార్టీ మీ రేటు రైతు కోకోకోలా దానికి రేట్ ఉందా? ఏమన్నా ఉందా లేదా? రేట్ ఉందా? ఉంది. ప్యాంటా ఉందా? అన్నిటికీ ఉన్నాయా? అన్ని ఉన్నాయా? లేదు రేట్లో. ఎందుకు రైతు పెంచింది, రైతు పంట పెట్టింది రైతుకి ఎందుకు లేదు? గాడీలు మ్యానుఫ్యాక్చర్ వాడు రేటు వాడిది, కోకోకోలా వాడిది, పెప్సీ పెప్సీది, స్టిక్కర్ పసుపు కుంకుమ కావాలో రేటు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా పెద్దవాళ్ళు అయితే ఉంటారు. ఈ పొద్దు ఏమన్నా అన్యాయం అయితే ఉండేది, బీద స్థానంలో ఉండేది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉండేది అంటే ఈ ఇండియాలో ఉండేట్లా రైతులు మాత్రమే అట్లయితే ఉండేది. ఆ రైతులు పంట పెట్టిండేదానికి దానికి పెంపల పిల్ల ఒక ఫిక్స్ టమాటా రైతు పండేదానికి 1 కేజీకి 25 రూపాయలు ఖర్చు అయ్యింది. ఎవరికి? 1 కేజీకి 25 రూపాయలు మినిమం. ఇంత దానిపైన రాజని ఆ రకంలో చేయాలంటే మీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తాం
ఏమి మాట్లాడినా మేము ఇష్టపడే మాట్లాడతాం, కానీ కష్టపడి మాట్లాడము. ఇష్టపడే పని చేస్తాం, కష్టపడి పని చేయం, ఇష్టపడి ఓటు అడుగుతాం, ఇష్టపడి ఓటు వేయించుకుంటాం. మీ దగ్గర ఓటు వేయించుకొని మేము వచ్చి మీ సేవ చేసాక, కానీ మా జోబులు నింపుకునే గంత మేము మీ దగ్గర ఓటు వేయించుకోలే, మా జోబులు నింపుకొని ఉండలే. మాకు వద్దు వద్దు, మాకు అవసరం ఉండలే. మాకు ఈ పైరుకూరు సంతలో మీకు అందరికీ అడుక్కుంటా, నేను మమ్మల్ని మిగిలి పెట్టుకోండి, ఈ కొత్తూరు మందిని మిగిలి పెట్టుకోండా. కొత్తూరు మంచి వచ్చి వీటికి వచ్చినప్పుడు ఆదుకునేట్లా వాడు నేను. ఆదినారాయణ మిగిలి పెట్టుకోండా, గౌతముని మిగిలి పెట్టుకోండా, మీ ఊర్లో ఉన్న నాయకులు మిగిలి పెట్టుకోండా. మేము ఏపొద్దు మీ సేవకులుగా పనిచేస్తాం. ఎవరన్నా ఈ ఊరికి వాచ్మెన్గా కాశీ తింటే మేమే యాడున్నా ఎక్కడున్నా ఏమున్నా మేము ఏపొద్దు మీకంతా కాస్తాం. ఎందుకో సేవలు చేస్తాం. 5 గ్యారంటీలు ఇస్తే మేమేమో నేను చెప్పుకొని తింటా ఉన్నాం. మేమే మా 2000 రూపాయలు ఒక ఇంట్లో ఒక యజమానికి వస్తా ఉందా? కరెంటు బిల్లు 0 వస్తా ఉందా మీకు అందరికీ? నిజం చెప్పండి. తప్పు చెప్పి మీరు యాక్టింగ్గా ఊయండి, మమ్మల్ని ఊపించుకుంటాం. తప్పు చెప్పి మేమేమో తప్పు ఉంటే కరెక్టా లేదా? కరెంటు ఫ్రీ వచ్చిందా? బస్సులు ఫ్రీనా? ఇవన్నీ ఫ్రీనా? 5 కేజీలు భీము అంటే రాగులు 2 కేజీలు ఇచ్చు, 3 కేజీలు భీము ఇచ్చు. ఇంకా 5 కేజీలు దుడ్డు పడుతుందే అకౌంట్కి వచ్చి. ఏంపా కరెంటు ఫ్రీ ఎవరికి వస్తా చేయలేదండి అందరూ. కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు, 2000 రూపాయలు వచ్చేవాళ్ళు, ఇవన్నీ వచ్చేవాళ్ళు. బస్సులో తిరిగిండే వాళ్ళు ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు అంతా కూకున్నారు. ఆరాంగా బస్సులో కూకొని తిరగండమ్మా. దేవస్థానాలకు పొడతల్లి దేవుళ్ళకి మొక్కండమ్మా. మనమంతా బాగుండాలమ్మా. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు, మీ యజమానులు, పిట్లు, పాపలు అందరూ బాగుండాలి. మీ అత్త, మీ మామ అందరూ బాగుండాలి. మీ పిట్లు బాగుండాలి. మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు, మంచి చదువు రావాలి, మంచి పనులు చిక్కాలమ్మా. వాళ్ళకి మీరంతా దేవుడిని మొక్కల్లా. సిద్ధరామన్న, డికే శివకుమార్ ఇన్నంతా ఇచ్చినాం. ఇప్పుడు మేము ఓటు అడిగేదానికి మాకు హక్కు ఉంది. మీకు ఇంతంతా చేసినామమ్మా. కొత్తూరు మంజు ఎమ్మెల్యే ఉండి ఇది చేసా, ఎమ్మెల్యేలు ముందు చేసింటే ఈ పొద్దు ఇది చేసినాం. గవర్నమెంట్కి ఇది సౌలతులు ఇస్తా ఉన్నాం మీకు చెప్తా ఉన్నాం. మేము మాకు ఓటు అడిగే హక్కు ఉందా లేదా? దానికే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి గౌతమ్ వాళ్ళని గెలిపించి నా చేయి బలపడచ్చండా, ఆదినారాయణ చేయి బలపడచ్చండా, మన నాయకులు చేయి బలపడచ్చండా. సిద్ధరామన్న పగురు తెలుసు కదా. గోరుపట్లే వెనక కాలేస్తా ఉంది. ఎవరన్నా వచ్చేసాడు వెనక కాలు పెట్టింది గోరుపట్లే. ఏమో భయం పడి వెనక కాలు పెట్టేది భయం పడేదానికి, అది ఎగిరి మిందపడేదానికి. వేటు కొట్టిందంటే గోరుపట్లు గడిమిరిగిపోతుంది. అట్లా సిద్ధరామన్న బలము, డికే శివకుమార్ బండ రాయి బాంబులు పెట్టిన పగలదు రాయి. అది అట్లా రాయి డికే శివకుమార్. వీళ్ళంతా పుష్పటాకీలంతా ఏ ప్రయోజనంలా ఒత్తికి పుట్ట అంతే, ఆటికి ఫినిష్. అది ఈ రీతిలో ఉండేవాళ్ళు. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని అంతా గెలిపేయండి అబ్బా. మేము పని చేసేవాళ్ళయ్యా. మేము ఊరికే కూకునేవాళ్ళు కాదు. మేము మీ సేవ చేసేవాళ్ళు, మీ పని చేసేవాళ్ళు. 1000 పొగలు మేము మీ తల్లి పని చేసేవాడు. నేను తాగేవాడు కాదు, నేను ముందు కొట్టేవాడు కాదు. నాకు ఆ వాడికిలే ముందు కొట్టను, పని చేస్తా. ఆదినారాయణ అంతే, గౌతమ్ మా పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ అంతేనే. మాకంతా ఓటేసి గెలిపిస్తే 24 hours మీ సేవ్ చేస్తాం. ఈ ఊర్లో చదివిండేవాడు నేను, ఈ నీళ్ళు తాగిండేవాడు, ఈ తిరిగిండేవాడు, ఈ చిత్తమానులు అంతా ఉండే. రెడ్డి ఆడు ఎనకాయలు చిత్తమాను దొంగిలిస్తాడు మత్తుందే. మా స్కూల్ దగ్గర లెఫ్ట్ లో ఉండే ఎనకాయలు పెట్టి ఎక్కి దింపుతా ఉండేది ఎనకాయలు. మేము ఇట్లా నువ్వు ఉండవు కదా ఇదే ఆడ పక్కన రోడ్ వార్లో ఉండే. అట్లా ఈడు చింతకాయలు తినుకొని, ఈడు చెరుకులు తినుకొని, ఈడు దోసకాయ ఉప్పులు తినుకొని, మా బాలరాజాలు ఉన్నాడు చూడు, ఆడే దోసకాయలు పెడతావు నేను బండి. ఏంటి ఇప్పుడు ఈ మట్టికి పెద్దోళ్ళు కావాలా? మేము ఈ మట్టికి 10 కార్లలో పోరాడాలా? మీ ముందు ఎమ్మెల్యేలు అయ్యి మీ ముందు మైకులు ఎత్తుకొని మాట్లాడాలంటే ఇదంతా మీరు చేసిన ఆశీర్వాదము, ఇదంతా మీరు పెట్టిండే ఆశీర్వాదము, ఇదంతా మీ బిడ్డ ద్వారా మమ్మల్ని చూసుకుంటే ఆశీర్వాదము. ఇంత చూసుకున్నప్పుడు మీరు ఇంకేముంది? మిమ్మల్ని ఏం అడగల? మేము ఆస్తి అడగల, మిమ్మల్ని దుడ్లు అడగల, మేము ఏమీ అడగల. మిమ్మల్ని 5 ఏళ్ళు మీరు సర్వీస్ చేసినేమో, 5 ఏళ్ళు ఇప్పుడు ఓటేయండి అప్ప అని అడుగుతాం మిమ్మల్ని. అందరూ ఒక ఓటేయండి అని. ఈ సతి యావదే కార్యక్రమం ఏమడదండా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏ పైరుకూరు ఓబులిలో మీరు అతి ಹೆಚ್ಚು మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీ సేవ్ చేసేదానికి మాకు అవకాశం ఏంటా? మేము ఖండితంగా మీ సేవ్ చేస్తామని చెప్తా. మా పైరుకూరు ప్రజలకి అందరికీ నేను నమస్కరిస్తా. నా ఆత్మీయ స్నేహితులు, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి కూడా పెద్దలకి అందరికీ నమస్కరిస్తా. నా మాటలు ముగిస్తాను. మీ అందరూ యాపత్తు నాకు ఆశీర్వాదం చేస్తాను. నమ్మకం ఉంది. జై హింద్, జై కర్ణాటక మాతే.
ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోతుంది. ఈ అనంత్ కుమార్ ఎక్కడైనా పోయినారు కదా, ఎంపీగా ఉండే ఉత్తర కన్నడ. అనంత్ కుమార్ ఇప్పుడే ఇది చదివాడు టికెట్ ఇవ్వాలి. అనంత్ కుమార్ ఎక్కడైతే మన దేశానికి సంవిధానం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని మారుస్తానని చెప్తాడు. పోయినా ఇన్నింటారు లేదా టీవీలో మీరంతా మాకు 400 సీట్లు ఇచ్చేది అంబేద్కర్ సంవిధానం రాస్తారు. ఎవరు అంబేద్కర్ అంటే ఏమి? ఆయన రాసినదని మీరు మార్చేదంట. మీరు తలరాత్రిని మార్చుకోవచ్చునే కానీ ఆ రాత్రిని మార్చేది ఎవరు పుట్టినలే. ఇంకా పుట్టినారేంపా అంబరీష్ పుట్టినారేంపా? అవుతుంది ఎంట్రమణ, అవుతుందా మునాంజన, అవుతుందేనే? ఎవరు పుట్టినలా. మనం ఏమన్నా యామారు అయితే బీజేపీ వచ్చిందంటే సంవిధానం ఉపాయ మిలిటరీ రూల్ వచ్చేస్తే మనం అంతా ఊర్లు ఇచ్చిపెట్టి పోవాల్సిందే. మన జమీన్లన్నీ ఆక్యుపై, మన ఇంట్లో ఆక్యుపై, మన కార్లు ఆక్యుపై, మన లారీ, మన బస్సు అన్ని ఆక్యుపై అయిపోతాయి. దాన్ని హుషారుగా ఉండండి. కాంగ్రెస్ పార్టీని కాపాడండి.